హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వుల్ఫ్ ఆఫ్ ట్రేడర్. టుడే టాపిక్ అంటే ఏం పెద్ద టాపిక్ ఏం కాదు, బట్ పెద్ద టాపిక్ అని చెప్పేసి కాదని చెప్పేసి మీరైతే లైట్ అయితే తీసుకోవద్దండి. బట్ ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో కొంచెం మేజర్గా వర్క్ అయ్యేది ఇది. బట్ దీని గురించి అయితే కొంచెం క్లియర్ కట్గా అయితే డీపెండ్గా అయితే నేనైతే షేర్ చేయడానికి చూస్తాను. మ్యాక్సిమం అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్ ఈజీ కాన్సెప్ట్ అట్లా అని చెప్పేసి అంత ఈజీగా అయితే వర్క్ కాదు. ఈజీ కాన్సెప్ట్సే ఐ నో, బట్ అంత ఈజీగా అయితే వర్క్ కాదనే థాట్ తోటి మాత్రమే నేనైతే డిస్కస్ చేస్తున్నాను. చూడండి, ఏం పెద్ద కాన్సెప్ట్స్ అయితే కాదు. కొంచెం ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంపల్స్ మూవ్. నెక్స్ట్ ఏంటి? కరెక్షన్ మూవ్. ఇంపల్స్ మూవ్ అండ్ కరెక్షన్ మూవ్ క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి అనుకుంటే మన డైరెక్షన్లో వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అంటారు. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని కరెక్షన్ మూవ్ అంటారు. అంతే, పెద్దగా ఏం క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ అంత అవసరం అయితే లేదు, అంత నీడ్ అయితే లేదనుకుంటున్నాను నేనైతే. బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంపల్స్ మూవ్ అంటే మనం ఏదైతే డైరెక్షన్ అనుకుంటామో ఆ డైరెక్షన్లో మూవ్ కావడాన్ని ఇంపల్స్ మూవ్ అంటారు. కరెక్షన్ మూవ్ అంటే ఏం లేదు, కంప్లీట్ ఆపోజిట్, అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే ఏంటి? మన డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్, అంటే నెగిటివ్ డైరెక్షన్లో, మన అనుకున్న పాజిటివ్ డైరెక్షన్లో కాకుండా కంప్లీట్ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని కరెక్షన్ మూవ్ అంటారు. అంతే, అంతకుమించి ఏం పెద్దగా దీన్ని అంత డీటెయిల్గా అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పని లేదు. బట్ అట్లా అని చెప్పేసి అంత ఈజీగా అనే కాన్సెప్ట్స్ కూడా కాదు. ఇది కొంచెం ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో ఇది కొంచెం మేజర్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి. ఇంపల్స్ మూవ్ అంటే ఏంది? మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళడాన్ని దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్ అంటారు. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని కరెక్షన్ మూవ్ అంటారు. అంటే మార్కెట్ అనేది కరెక్ట్ కావడం, అంటే కొద్ది వరకు మూవ్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుందంటే కొంచెం వరకు ఇక్కడ చూడడం, ఇది సపోజ్ ఇంపల్స్ మూవ్ అనుకుందాం. ఇంపల్స్ మూవ్ అంటే మనం అనుకున్న డైరెక్షన్ ఏంటి? అప్ సైడ్. అది తర్వాత కరెక్షన్ మూవ్ అంటే ఏంటి? ఆ డైరెక్షన్లోనే కొంచెం ఫాలింగ్ జరిగి మళ్ళీ సేమ్ ఏరియాకి వెళ్ళడం, మళ్ళీ ఆ డైరెక్షన్లో కొంచెం ఫాలింగ్ జరిగి మళ్ళీ సేమ్ ఏరియాకి వెళ్ళడం, మళ్ళీ కొంచెం కరెక్షన్ జరిగి మళ్ళీ ఇంపల్స్ మూవ్ అవ్వడం. దట్ ఈజ్ ద ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్ అంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళడాన్ని, మనం అనుకునేది కాదు, స్ట్రక్చర్ వైజ్గా వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అంటారు. ఒక స్ట్రక్చర్ బేస్ చేసుకొని వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అంటారు. అంతే. కరెక్షన్ మూవ్ అంటే ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని కరెక్షన్ మూవ్ అంటారు. అంతే, క్లియర్ అర్థం చేసుకోండి. ఇంపల్స్ మూవ్ అంటే ఏంటి? ఒక స్ట్రక్చర్ వైజ్గా ఐ ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఫార్మేషన్లో వచ్చేది ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్. ఇది కంప్లీట్గా డీటెయిల్గా అయితే మనమైతే దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఏం పెద్ద కాంప్లికేటెడ్గా చూడొద్దండి. కొంచెం ఈజీ వేలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. చూడండి, కొంచెం ఈజియెస్ట్ వేలో అయితే థింక్ చేయడానికి అయితే చూడండి. బట్ ఇక్కడ చూడండి, ఒక స్ట్రక్చర్ ఫామ్ చేస్తాను. ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో ఒక స్ట్రక్చర్ని అయితే ఫామ్ చేస్తున్నాను. ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటూ ఐఆర్ఐలో అదేవిధంగా ఏంటి? ఐఆర్ఐ కాకపోతే ఏంటి? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగి మార్కెట్ డైరెక్షన్లో ఆపోజిట్ రావడం. ఇది డైరెక్ట్ మార్కెట్లోకి తీసుకెళ్తే ఇంకా క్లియర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దాని గురించి ఏం పెద్ద థింక్ చేయదండి. మార్కెట్లోకి వెళ్ళి కూడా డైరెక్ట్ స్ట్రక్చర్లకి ఏదో మ్యాప్స్ ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి కూడా మనమైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది మార్కెట్ డైరెక్షన్ ఇది ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటూ వెళ్తుందంటే ఇక్కడ ఇంపల్స్ మూవ్ అని ఎక్కడుందంటారు, కరెక్షన్ మూవ్ అని ఎక్కడుందంటారు? క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇంపల్స్ మూవ్ అనేది ఈ మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది? ఐఆర్ఐ బ్రేకప్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది కాబట్టి ఇంపల్స్ మూవ్ అనేది ఈ డైరెక్షన్ అవుతుంది. ఏదైతే కనపడుతుందో ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది. మార్కెట్ డైరెక్ట్ అది ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతాయి, ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది కదా, ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది. అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఏది ఉంది? ఇదే కదా ఆపోజిట్ డైరెక్షన్ ఉండేది. దట్ ఈజ్ ద కరెక్షన్ మూవ్. ఒక స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసినప్పుడు
ఇంపల్స్ మూవ్ ఏది, కరెక్షన్ మూవ్ అని చెప్పేసి మీకే అర్థం కావాలి అంతే. అంటే ఏంటి ఇంపల్స్ మూవ్ అంటే ఏంటి, మార్కెట్ డైరెక్షన్ ఎట్లుంది, ఫస్ట్ మార్కెట్ డైరెక్షన్ చూసుకోండి. డైరెక్షన్ స్ట్రక్చర్ని ఫామ్ చేసిన తర్వాతనే ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్ అనేది తర్వాత మనం ఐడెంటిఫై చేయాల్సింది ఉంటుంది. బట్ ఇక్కడ ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో మేజర్ ఇది కూడా. బట్ ఒక స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటూ మార్కెట్ ఏం చేస్తుందంటే పైకి వెళ్తుంది. కాబట్టి మార్కెట్ అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ చేస్తుందో ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటూ మార్కెట్ రైజ్ అవుతుంది. రైజ్ అవుతున్నప్పుడు ఏంటి, దాని డైరెక్షన్ ఏంటి, ఇంపల్స్ మూవ్ ఏది, ఇది దాని డైరెక్షన్ అనేది ఇది. ఆపోజిట్ డైరెక్షన్లో కరెక్షన్ కావడాన్ని దట్ ఈజ్ ద కరెక్షన్ మూవ్ అంటారు. మార్కెట్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అయితే, మార్కెట్ డైరెక్షన్లో మార్కెట్కి ఆపోజిట్గా ఫాల్ కావడాన్ని కరెక్షన్ మూవ్ అంటారు. అంటే ఎంత రైజ్ అయిన మార్కెట్ కూడా కొద్ది వరకు కరెక్ట్ అవ్వాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంది కదా, మార్కెట్లో ఒక సినారియో అనేది ఉంది కదా, ఆ సినారియో బేస్ చేసుకొని మార్కెట్లో ఎంత ఫాల్ అయినా కానీ ఒక టైం తర్వాత రైజ్ కావాలి, ఎంత రైజ్ అయినా కానీ ఒక టైం తర్వాత ఫాల్ కావాలి. అదే థాట్ తోటి రన్ అయితే ఇదంతా ఏం పెద్ద కాంప్లికేటెడ్గా చూసి దీన్ని అంత డిసప్పాయింట్గా చూసేయాల్సిన అవకాశం అయితే లేదు. బట్ క్లియర్గా అర్థం చేసుకోండి మార్కెట్ డైరెక్షన్ ఎట్లుంది. ఫస్ట్ మార్కెట్ డైరెక్షన్ స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటూ పోతుందా లేదా, ఐఆర్ఐ ఫామ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇంపల్స్ మూవ్ అనేది ఇది అవుతుంది. కొద్ది వరకు అంటే మార్కెట్ డైరెక్షన్ వెళ్ళేది వెళ్ళకుండా కొద్ది వరకు కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే లిక్విడిటీ కోసం కావాలి కదా, ఆ లిక్విడిటీ కోసం కిందికి డౌన్ఫాల్ అయినప్పుడు దట్ ఈస్ ద కరెక్షన్ మూవ్ అన్నాం. కాకపోతే ఆపోజిట్ వైజ్గా చేంజ్ అప్ క్యారెక్టర్ జరిగిన తర్వాత ఆపోజిట్ వైజ్గా ఏ విధంగా చూస్తారు మీరు, క్లియర్గా చెప్పాలంటే ఇంపల్స్ మూవ్ అప్పుడు ఏది అవుతుంది, ఇంపల్స్ మూవ్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంపల్స్ మూవ్ అనేది ఇది అవుతుంది, కరెక్షన్ మూవ్ ఇది అవుతుంది. ఎందుకు బ్రదర్ కరెక్షన్ మూవ్ అప్ సైడ్ వెళ్తుందంటే అది కాదు, మీకు బాగా అర్థం చేసుకోండి, అది కాదు. ఏది ఏ విధంగా ఫామ్ చేసుకుంటుంది, లోయర్లో అంటే బ్రేకప్ స్ట్రక్చర్ ఎక్కడ జరుగుతుంది, డౌన్ సైడ్లో జరుగుతుంది ఇలా. సో దట్ అప్పుడు ఏమవుతుంది, ఇంపల్స్ మూవ్ అనేది ఇది అవుతుంది. మార్కెట్ డైరెక్షన్ ఎట్లుంది, డౌన్ సైడ్ ఉంది కాబట్టి కరెక్షన్ మూవ్ ఇది అవుతుంది, అంతే కదా. ఫాలో అవుతున్నది ఫాలో అవ్వకుండా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఫాలో అవుతుంది, ఇది ఇంపల్స్ మూవ్ అవుతుంది. ఇది కరెక్షన్ మూవ్ అవుతుంది, ఇది ఇంపల్స్ మూవ్ అవుతుంది, ఇది కరెక్షన్ మూవ్ అవుతుంది, ఇది ఇంపల్స్ మూవ్ అవుతుంది, ఇది కరెక్షన్ మూవ్ అవుతుంది, అంతే. అంత పెద్ద కాంప్లికేటెడ్గా చూసి దీన్ని ఏం పెద్దగా మీరేం థింక్ చేయాల్సిన పని లేదు. ఏది ఇక్కడ ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు బ్రేకప్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్ ఉంటుంది కాబట్టి, డైరెక్షన్ అనేది అప్ సైడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏ విధంగా ఇంపల్స్ మూవ్ ఏదవుతుంది ఇది అవుతుంది, అంతే కదా. కరెక్షన్ మూవ్ ఏది అవుతుంది ఇది అవుతుంది. ఇంపల్స్ మూవ్ ఇది అవుతే కరెక్షన్ మూవ్ ఇది అవుతుంది, ఇంపల్స్ మూవ్ ఇది అవుతే కరెక్షన్ మూవ్ ఇది అవుతుంది. కాకపోతే అంతకంటే ముందు మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మార్కెట్ స్ట్రక్చర్ అంటే బీఓఎస్ ఏ విధంగా ఏ టు సైడ్ జరుగుతుందనే థాట్ తోటి మనం ఆలోచించాలి. బీఓఎస్ అనేది ఎట్లా జరుగుతుంది, అప్ సైడ్ జరుగుతుంది. అంటే ఏంటి, ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటే ఈఐ కంటే ఈఐ పైన ఉంది, 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 ఈఐ కంటే ఈఐ పైన ఉంది. ఆ విధంగా చూసుకోవాలి. ఆ విధంగా చూసినప్పుడు ఏమవుతుంది, ఇంపల్స్ మూవ్ అనేది ఇది అవుతుంది, ఇది కరెక్షన్ మూవ్ అవుతుంది. అంటే మార్కెట్ వెళ్ళే డైరెక్షన్ అప్ సైడ్ ఉన్నప్పుడు కొద్ది వరకు కరెక్ట్ కావడాన్ని కరెక్షన్ మూవ్ అంటారు, మార్కెట్ డైరెక్షన్ వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అంటారు, అంతే. ఈ మార్కెట్ స్ట్రక్చర్కి సంబంధించింది ఏదైతే మనమైతే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుందో క్లియర్గా అయితే అర్థం చేసుకుందాం. మార్కెట్లో సంబంధించిన స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుందో కొంచెం క్లియర్గా అయితే మనం మెన్షన్ చేసుకుందాం. సపరేట్ స్ట్రక్చర్ గురించి కూడా నేనైతే వీడియో చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇక్కడ బీఓఎస్ జరుగుతుంది. క్లియర్గా చెప్పాలంటే ఇదే కదా బీఓఎస్ అంటే, ఏం వేరేదా, ఇదే బీఓఎస్ అంటే. అప్పుడు బీఓఎస్లు కంటిన్యూగా ఫామ్ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి, మార్కెట్ అనేది ఏ డైరెక్షన్లో అనుకుంటాం మనం, అబ్సల్యూట్లీ అప్సైడ్ డైరెక్షన్ అనుకుంటాం, అంతే కదా. ఏ డైరెక్షన్ అనుకుంటాం, అప్సైడ్ డైరెక్షనే కదా. అంటే ఏం ఫామ్ చేసుకుంటూ పోతుంది మార్కెట్ అనేది, ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటూ బ్రేకప్ సెక్షన్ అనేది ఇట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది ఇలాగా. సో దట్ మార్కెట్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్ అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత బీఓఎస్ ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే ఇంపల్స్ మూవ్ ఏది, కరెక్షన్ మూవ్ ఏది అని చెప్పేసి
దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పగలుగుతాం ఏంటి, మార్కెట్ డైరెక్షన్ బీఓఎస్ ఇచ్చుకుంటే పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ డైరెక్షన్ వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అంటాం. మార్కెట్కి ఆపోజిట్ వెళ్ళడాన్ని అంటే డౌన్ సైడ్ ఫాల్ కావడాన్ని అంటే రైజ్ అవుతున్న పైకి వెళ్తున్నప్పుడు డౌన్ సైడ్ ఫాల్ అవ్వడం అంటే ఏంటి, కరెక్షనే కదా, కరెక్షన్ జరిగినట్టే కదా, దట్ ఈస్ ద కరెక్షన్ మూవ్. ఈ మార్కెట్ డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళి నేనైతే డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇదే వైజ్గా అయితే మనమైతే థింక్ చేద్దాం, ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ వైజ్గానే. కొంచెం ఎస్ఎంసి వైజ్గా ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ అనేది కొంచెం మేజర్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం అదే అర్థం చేసుకోవాలి. ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే ఏదో గ్లోబల్ మార్కెట్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది థాట్ వైజ్గా అయితే చూడొద్దండి. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే వాడతాను, ఎందుకంటే కొంచెం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఉండవు అనే థాట్ తోటి మాత్రమే చూస్తాను. ఇక్కడ మార్కెట్ ఏం రన్ అవుతుంది, ఇక్కడ క్లియర్గా మనము చూస్తే మార్కెట్లో డైరెక్షన్ ఏ విధంగా ఉంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మార్కెట్ ఏం చేస్తుంది, ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. బట్ ఇక్కడ ఇంపల్స్ మూవ్ ఏది కరెక్షన్ మూవ్ అనేది చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఓఎస్ ఎక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇదే కదా బీఓఎస్ అంటే, దిస్ ఈజ్ ఏ బీఓఎస్. మళ్ళీ ఏంటి, కింద బీఓఎస్, ఓకేనా. ఇక్కడ ఇది కూడా బీఓఎస్ఏ, అంటే బీఓఎస్ అంటే బ్రేకప్ సెక్షన్. బీఓఎస్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏమంటాము, డైరెక్షన్ ఏ విధంగా ఉన్నట్టు డౌన్ సైడ్ కదా బీఓఎస్ జరిగేది. బీఓఎస్ జరిగేది ఎక్కడ జరుగుతుందో డౌన్ సైడ్ జరుగుతుంది, బ్రేక్ ఇచ్చుకుంటే వెళ్తుంది. అప్పుడు ఇంపల్స్ మూవ్ ఏది అవుతుంది, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంపల్స్ మూవ్ అనేది ఏదైతే మార్కెట్ మనం బీఓఎస్ ఇచ్చుకుంటే ఏ సైడ్ అయితే వెళ్తుందో దట్ ఈజ్ ద ఇంపల్స్ మూవ్. ఇదంతా ఇంపల్స్ మూవ్. ఏదైతే చిన్న కొంచెం ఫుల్ బ్యాక్ ఇచ్చి పైకి వెళ్ళి చూసినారా, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్. మళ్ళీ ఇదంతా ఇంపల్స్ మూవే. మళ్ళీ ఇది ఆపోజిట్ వైజ్గా వెళ్ళి చూసినారా, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్. మళ్ళీ ఇదంతా ఇంపల్స్ మూవే. మళ్ళీ ఆపోజిట్కి వెళ్ళి చూసినారా, ఇదంతా కరెక్షన్ మూవే. మళ్ళీ ఇక్కడ బీఓఎస్ ఇచ్చింది, మళ్ళీ అప్పుడేమవుతుంది, ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది. ఇదంతా ఇంపల్స్ మూవ్ అయితే ఇదంతా కరెక్షన్ మూవ్ అవుతుంది, అంతే కదా. మార్కెట్కి ఇట్లా ఫాలో అవుతున్న మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఇట్లా ఫాలో అవుతుంది. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఏంది, మార్కెట్ డైరెక్షన్ అనేది బీఓఎస్ అనేది ఎటు సైడ్ జరుగుతుంది, డౌన్ సైడ్ జరుగుతుంది. డౌన్ సైడ్ జరుగుతున్నప్పుడు మనం ఏ విధంగా థింక్ చేయాలి, ఇట్లా డౌన్ సైడ్ జరుగుతున్నప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఇట్లా డౌన్ సైడ్ జరుగుతున్నప్పుడు ఇంపల్స్ మూవ్ ఏదవుతుంది, మార్కెట్ డైరెక్షన్కి ఏదైతే బీఓఎస్కు పాజిటివ్గా అంటే బీఓఎస్ వైపు ఎప్పుడైతే వెళ్తుందో మార్కెట్ అనేది బీఓఎస్ వైజ్గా లోయర్లో బ్రేక్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తుందో దట్ ఈజ్ ద ఇంపల్స్ మూవ్. దానికి ఆపోజిట్ వైజ్గా వెళ్తుంది చూసినారా, ఇదంతా దట్ ఈజ్ ద కరెక్షన్ మూవ్. మార్కెట్ డైరెక్షన్కి పాజిటివ్గా వెళ్తుంది చూసినారా, దిస్ ఈజ్ అ ఇంపల్స్ మూవ్. మార్కెట్ డైరెక్షన్కి ఆపోజిట్ వెళ్తుంది చూసినారా, దట్ ఈజ్ ద కరెక్షన్ మూవ్. అంతే, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ ఇంకోటి అయితే ఐడెంటిఫై అయితే చేద్దాం. పెద్ద కాంప్లికేటెడ్గా అయితే చూడొద్దండి, కొంచెం ఈజియెస్ట్ వేనే ఇది. మీకు స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయడం ఐడియా ఉంటే మాత్రం ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, బీఓఎస్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకునేది బీఓఎస్ అనేది ఎటు సైడ్ జరుగుతుంది, అప్ సైడ్ జరుగుతుంది. ఎటు సైడ్ జరుగుతుంది బీఓఎస్ అనేది కంప్లీట్గా చెప్పాలంటే అప్ సైడ్ జరుగుతుంది. బీఓఎస్ అనేది కంప్లీట్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఏ బీఓఎస్ కదా. అంటే బీఓఎస్ అంటే ఏంటి, ఆల్రెడీ బీఓఎస్ గురించి మనమైతే మన ప్లేలిస్ట్లో అయితే ఆల్రెడీ అయితే వీడియోని అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ బీఓఎస్ ఏమైనా ఐడియా లేకపోతే మ్యాక్సిమం ఐడియా లేకపోతే కానీ ఒకసారి వన్ టైం విజిట్ చేయడానికి అయితే చూడండి. క్లియర్ కట్గా ఇంకా క్లియర్గా అయితే మీకు అర్థం కావడానికి అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటి, బీఓఎస్ ఇది. అప్పుడు ఇంపల్స్ మూవ్ ఏదని అడుగుతున్నా. క్లియర్గా చెప్పాలంటే ఇంపల్స్ మూవ్ అనేది మార్కెట్ డైరెక్షన్ ఎట్లుంది, బీఓఎస్ ఎక్కడ ఇచ్చుకుంటూ వెళ్తుంది, పైకి ఇచ్చుకుంటూ వెళ్తుంది, అంతే కదా. హయ్యర్ ఐని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది మార్కెట్. హయ్యర్లో బ్రేక్ అంటే డ్రా చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మార్కెట్ ఇదంతా ఏం డైరెక్షన్ అవుతుంది, ఇంపల్స్ మూవ్ అవుతుంది. మార్కెట్కి నెగిటివ్ వైజ్గా ఫాలో అయింది చూసినారా, అంటే పైకి వెళ్తున్నప్పుడు కొంచెం కరెక్ట్ అయింది చూసినారా, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్. మార్కెట్ డైరెక్షన్ వెళ్తుంది చూసినారా, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్. మార్కెట్ డైరెక్షన్కి ఆపోజిట్ వెళ్తుంది చూసినారా, దట్ ఈజ్ ద కరెక్షన్ మూవ్. మార్కెట్ డైరెక్షన్లో వెళ్తుంది చూసినారా, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్. ఇక్కడ చూడండి, బీఓఎస్ జరిగిందా, జరగలేదు. అప్పుడు ఏమనుకోవాలి, మరి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిందా, ఇంకోటి జరిగిందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసి అప్పుడు మనం ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ అని చెప్పేసి
మనం వ్యాలిడ్గా అయితే కన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయితే హయ్యర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇది ఒక్కటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, మార్కెట్ స్ట్రక్చర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా మార్కెట్కి సంబంధించిన స్ట్రక్చరే ఇది. అంతకుమించి ఏం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటి, మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. మార్కెట్ డైరెక్షన్ ఎట్లుంది, అప్ సైడ్ ఉంది, ఇట్స్ ఓకే. మార్కెట్ ఇక్కడ చూడండి, ఇది ఎలాగుంది, డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఉంది. స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయడం రావాలి. బీవైఎస్ మీకు ఐడియా ఉంటే స్ట్రక్చర్ని ఈజీగా ఐడెంటిఫై చేసి ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్ అని చెప్పేసి మనం నేమ్స్లోనే వాడితే కాదు, మార్కెట్లో అప్లై చేసినప్పుడు దానికంటూ ఒక ఎస్ఎంసీలో కొంచెం స్పెషల్ స్పేస్ ఉందన్నమాట. దానికి కూడా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది అది. బట్ ఇక్కడ ఏంది, బీవైఎస్ అనేది పైకి జరుగుకుంటూ అవుతుంది. అప్పుడు ఇంపల్స్ మూవ్ ఎక్కడ అవుతుందని అడుగుతున్నా. బట్ క్లియర్గా అర్థం చేసుకోండి, ఇంపల్స్ మూవ్ అనేది ఇది. ఎందుకంటే బీవైఎస్ అనేది అప్ సైడ్ జరుగుకుంటూ వెళ్తుంది కదా. దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్, అంతే. దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరుగుతుంది కదా, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, ఇది కరెక్షన్ మూవ్. ఆపోజిట్ అంతే, కంప్లీట్గా దీనికి కంప్లీట్గా ఆపోజిట్ అంతే. అంతకుమించి ఏం పెద్ద థింక్ చేయాల్సిన పని లేదు, కంప్లీట్ ఆపోజిట్. ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇట్లా ఈ విధంగా స్ట్రక్చర్ ఫామ్ అవుతాయి. హయ్యర్ టైం ఫ్రేమ్లోకి చూద్దామా, హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇదంతా కూడా ఇంపల్స్ మూవ్ అవుతుంది. ఏ విధంగా బ్రదర్ అని అడుగుతారా, దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. బట్ ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది, ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది, ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది, ఇదంతా కరెక్షన్ మూవ్ అవుతుంది. ఎందుకు బ్రదర్ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు అని మీరైతే క్వశ్చన్ చేయొద్దండి. క్లియర్గా అర్థం చేసుకోండి. మార్కెట్ డైరెక్షన్ని మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ మీకు వస్తే మాత్రమే అర్థమవుతుంది. మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ రాకుంటే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు. దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అంటే ఏంటి, మార్కెట్లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పినది ఏ విధంగా చెప్పినామంటే, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసినాం, అంతే కదా. ఏ విధంగా చెప్పినాం, ఇది ఇంపల్స్ మూవ్, ఇది కరెక్షన్ మూవ్ అని చెప్పినాం. ఏది, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అన్నాం. దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అన్నాం. దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అన్నాం. దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అన్నాం. అదేవిధంగా దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అన్నాం. కరెక్షన్ అంటే ఏం లేదు, మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్కి ఆపోజిట్ వెళ్ళడాన్ని కరెక్షన్ అంటారు, అంతే. దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్, ఇది కరెక్షన్ మూవ్ అన్నాం. ఇది ఇంపల్స్ మూవ్, ఇది కరెక్షన్ మూవ్ అన్నాం. ఇది ఇంపల్స్ మూవ్, ఇది దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్, ఇది ఇంపల్స్ మూవ్ అన్నాం, అంతే కదా. మార్కెట్కి సంబంధించి మనకు తెలిసిన వరకు అంతే కదా. కాబట్టి ఏంటి, లోయర్ టైం ఫ్రేమ్లో కనిపించినప్పుడు ఇక్కడ 5 మినిట్స్లో మీకు ఈ విధంగా స్ట్రక్చర్ ఫామ్ ఏంటది. కానీ 50 మినిట్స్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇదంతా సింగిల్ డైరెక్షన్లో ఒకటే సింపుల్ క్యాండిల్లో లేదు. 15 మినిట్స్ 30 మినిట్స్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇది ఓన్లీ ఒకటే డైరెక్షన్లోనే మూవ్ అయింటుంది. ఇదంతా ఒకటే లైన్ లాగానే ఫామ్ అయింటుంది. అంటే ఒకటే క్యాండిల్ వైజ్గానే, లేకపోతే ఒకటే వైజ్గానే రన్ అయి ఉంటుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇదంతా ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్ డబల్ కనపడతాయి. కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇదంతా ఇంపల్స్ మూవ్ లాగానే కనపడుతుంది. అంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇంపల్స్ మూవ్ ఉన్నా కూడా లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా లోయర్ టైం ఫ్రేమ్లో కూడా ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్ చూసుకోవాల్సిందే. కరెక్షన్ మూవ్, ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్, ఇంపల్స్ మూవ్. అదేవిధంగా హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది. హయ్యర్ టైం ఫ్రేమ్లోకి అయితే ఇదంతా కరెక్షన్ మూవ్ అవుతుంది. కాకపోతే ఏంటి, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా, లేకపోతే 1 అవర్ 4 అవర్లోకి వెళ్ళినా క్లియర్గా అర్థం చేసుకోండి, ఒకటే ఇంపల్స్ మూవ్, ఒకటే కరెక్షన్ మూవ్ కనపడతాయి మనకి. ఎందుకంటారా అట్లా, అంతే కదా. ఇప్పుడు ఒక క్యాండిల్లో మల్టీ క్యాండిల్స్ ఇంక్లూడ్ అయినప్పుడే కదా వన్ డే క్యాండిల్ ఫామ్ అయ్యేది. దీనిలో 6 అవర్స్కి సంబంధించిన క్యాండిల్ ఇంక్లూడ్ అయినప్పుడే 1 డేకి సంబంధించిన క్యాండిల్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా 6 అవర్స్కి సంబంధించి అవర్కి సపరేట్ పెట్టుకుంటూ వెళ్తే దానికి సంబంధించిన క్యాండిల్స్ అనేవి ఈ బిట్వీన్లోనే రైజ్ అవుతాయి కదా, ఇలాగొకటి. అదేవిధంగా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసినప్పుడు ఇంపల్స్ మూవ్ అనేది
మల్టీ ఇంపల్స్ మూవ్స్ వస్తాయి, మల్టీ కరెక్షన్ మూవ్స్ వస్తాయి. ఇదంతా కరెక్షన్ మూవ్ అయినట్టు ఇదంతా ఇంపల్స్ మూవ్లా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినాం కాబట్టి మనకు ఒకటే క్యాండిల్ కనపడుతుంది కాబట్టి దాని వైజ్గా అంటే మల్టీ టైం ఫ్రేమ్ ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు ఒకటే స్ట్రక్చర్ కనపడుతుంది ఇలా. కానీ దీనికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, ఇట్లా మల్టిపుల్ వైజ్గా బీవైస్ క్రియేట్ చేసుకుంటూ డౌన్ఫాల్ అయి ఉంటుంది. ఇక్కడ వన్నే ఉంది కాకపోతే ఇది లోయర్ టైం ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు మల్టీ వైజ్ కనపడుతుంది. అక్కడ కూడా ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ అనేది వ్యాలిడ్గా అయితే మనమైతే కన్సిడర్ చేయాల్సిందే. ఇది లోయర్ టైం ఫ్రేమ్కి సంబంధించిందే కాదు, హయ్యర్ టైం ఫ్రేమ్ టు నువ్వు అనాలిసిస్ చేసి లోయర్ టైం ఫ్రేమ్లోకి వస్తే కొంచెం హయ్యర్ ఛాన్సెస్ ఉండడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 4 అవర్స్ టైం ఫ్రేమ్ పెడతా. ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది చూడండి. ఇదంతా ఏ మూవ్ ఇది 4 అవర్స్లో, ఇది క్లియర్గా చెప్పాలంటే ఇదంతా ఇంపల్స్ మూవ్ అవుతుంది అంతే కదా. అంటే మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నాం అంటే అంతే కదా. ఇదే హయ్యర్ ఐ ఫామ్ చేస్తుంది అంటే ఇదంతా ఇంపల్స్ మూవ్, లేకపోతే ఇదే లోయర్ టైం ఫ్రేమ్లోకి తీసుకుందాం. ఇది లోయర్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఏమైంది, ఒకటే స్ట్రక్చర్ ఫామ్ అయింది. ఓకేనా, ఇదంతా 4 అవర్స్లో ఒకటే స్ట్రక్చర్ ఫామ్ అయింది. ఇదంతా అంటే ఏంటి, ఒక కరెక్షన్ మూవ్ లాగా. ఇదంతా కరెక్షన్ మూవ్ లాగా ఉంది. కానీ ఇది ఏంటి, ఏ టైం ఫ్రేమ్ ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్. మళ్ళీ మల్టీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ క్లియర్ కట్గా చూస్తే ఎన్ని వచ్చాయి చూసినారా ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ అనేది. 4 అవర్స్లోకి వెళ్తే ఇదంతా ఒకటే వాటి కరెక్షన్ మూవ్ లాగానే ఫామ్ అయింది. బట్ లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే చూసినారా అంటే ఇక్కడేం ఫామ్ అయింది, క్లియర్గా అర్థం చేసుకోండి. హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు అక్కడ కూడా ఇంపల్స్ మూవ్స్ ఉంటాయి. కాకపోతే మీరు వ్యాలిడ్గా అయితే మీరు కన్సిడర్ చేయడం మీకు రావాలా. అప్పుడు మాత్రం మీరు వ్యాలిడ్గా అయితే ఎంట్రీలు కానీ టార్గెట్లు కానీ తీసుకోగలుగుతారు అంతే. ఇక్కడ ఏంది, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్. ఎందుకంటే బీవైఎస్ ఎక్కడ జరుగుతుంది, డౌన్ సైడ్ జరుగుతుంది చూసినారా. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ ఇంపల్స్ మూవ్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ కరెక్షన్ మూవ్ అవుతుంది అంతే, అంతకుమించింది. కాకపోతే ఏంటి, హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏం కనపడింది, హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు 4 అవర్స్లోకి వెళ్ళినప్పుడు ఇదంతా ఒకటే స్ట్రక్చర్ వైజ్ ఉంది కాబట్టి ఇది ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేసి కరెక్షన్ మూవ్ కింద డ్రా చేసిండు. కానీ లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే చూసినారా ఎంత వ్యాలిడ్గా కనపడుతుందో. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో కూడా కరెక్షన్ మూవ్ ఇంపల్స్ మూవ్ అయితే డ్రా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు కొంచెం వ్యాలిడ్గా అయితే మీకు అర్థం కావడానికి అయితే హయ్యర్ ఛాన్సెస్ ఉంటుంది. ఏం లేదు, మన డైరెక్షన్ ఒక స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు బీవైఎస్ని మనం ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఆ డైరెక్షన్లో వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అంటారు. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని ఏమంటారు, కరెక్షన్ మూవ్ అంటారు అంతే. మన డైరెక్షన్ వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడాన్ని కరెక్షన్ మూవ్, మన డైరెక్షన్ వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడాన్ని కరెక్షన్ మూవ్. అదేవిధంగా మన డైరెక్షన్ వెళ్ళడాన్ని ఇంపల్స్ మూవ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో అంటే బీవైఎస్ని మనం డ్రా చేసుకోవాలి. బీవైఎస్ని డ్రా చేయకుండా మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ కూడా, ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ మీరు వ్యాలిడ్గా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ బీవైఎస్ మీకు రావాలి. బీవైఎస్ అంటే ఏం లేదు, ఐఆర్ఐని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళడాన్ని బీవైఎస్ అంటారు. అది మీకు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ను వ్యాలిడ్గా మీరైతే ఐడెంటిఫై చేయగలుగుతారు. లోయర్ టైం ఫ్రేమ్ టు హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇంపల్స్ మూవ్స్ ఉంటాయి, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇంపల్స్ మూవ్స్ ఉంటాయి, ఇంపల్స్ మూవ్స్ ఉంటాయి, లోయర్ టైం ఫ్రేమ్లో కూడా ఇంపల్స్ మూవ్స్ ఉంటాయి. అట్నే కరెక్షన్ మూవ్స్ కూడా ఉంటాయి. అర్థమవుతుందా, సింపుల్ అంతే. ఇంత ఈజీగా ఐడెంటిఫై చేయడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉంది. ఇంపల్స్ మూవ్ కరెక్షన్ మూవ్ అంటే ఇంత ఏం పెద్ద కాంప్లికేటెడ్గా తీసుకొని దీన్ని కాంప్లికేటెడ్గా చేయాల్సిన పని లేదు. కొంచెం క్లియర్ కట్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేసినాను. మీకు ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఏదైనా నాకు ఇచ్చే ఏదైనా సపోర్ట్ ఏదైనా ఉందంటే అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఫర్దర్గా ఇటువంటి కంటెంట్ అనేది మీ దగ్గరికి తీసుకురావాలంటే మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్, సీ యూ.
ఇంత ఈజియెస్ట్ వేని అయితే మనమైతే ఐడెంటిఫై చేయొచ్చు.